నమస్కారం వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు నా పేరు గౌరీ ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ నేడు ఉస్మానియా ఆసుపత్రికి సీఎం రేవంత్ భూమి పూజ కానిస్టేబుల్ పోస్టులకు 39,000 మందికి అర్హత పూర్తయిన దేహదారుఢ్య పరీక్షలు త్వరలో తుది రాత పరీక్ష సైబర్ కేటుగాళ్లకు బ్యాంక్ ఉద్యోగుల సాయం బ్యాంక్ ఉద్యోగుల సహా 52 మంది అరెస్ట్ రైతుల కంట కన్నీరు పెట్టిస్తోన్న మిర్చి లాభాల పంట పండుతుందని సాగు చేస్తే గిట్టుబాటు ధర లేక నష్టాలు ప్రజలకు అత్యాధునిక వైద్య సౌకర్యాలు కల్పించాలనే లక్ష్యంతో పునర్నిర్మించ తలపెట్టిన ఉస్మానియా ఆసుపత్రి భవన శంకుస్థాపన పనులు పూర్తయ్యాయి. శుక్రవారం ఉదయం 11:55 నూతన ఆసుపత్రి నిర్మాణానికి సీఎం రేవంత్ రెడ్డి భూమి పూజ చేయనున్నారు. ప్రస్తుతం ఆసుపత్రి అఫ్జల్గంజ్ లో ఉండగా నూతన భవనాన్ని గోషామహల్ స్టేడియంలో నిర్మించనున్నారు. 2,000 పడకల సామర్థ్యంతో 32 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం త్వరలో భర్తీ చేయబోతున్న 6,100 పోలీసు కానిస్టేబుల్ పోస్టులకు పోటీ పడుతున్న అభ్యర్థుల్లో 39,000 మంది దేహదారుఢ్య శారీరక సామర్థ్య పరీక్షల్లో అర్హత సాధించారు. ప్రాథమిక పరీక్షలో అర్హత సాధించిన 95,000 మందికి రాష్ట్ర వ్యాప్తంగా నెల రోజుల పాటు పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో ఫిజికల్ ఎఫిషియన్సీ, ఫిజికల్ మెజర్మెంట్ టెస్టులు నిర్వహించనుంది. ఇటీవల 52 మంది సైబర్ కేటుగాళ్లను హైదరాబాద్ పోలీసులు పట్టుకున్నారు. వీరి విచారణలో దారుణమైన విషయాలు వెలుగు చూశాయి. వీరికి కొంతమంది బ్యాంక్ ఉద్యోగులు సహకరించడం వల్లే సైబర్ నేరాలు తేలికగా చేయగలిగినట్లు వారు తెలిపారు. దాదాపు 88 కోట్ల రూపాయలను దోచుకున్నట్లు వెల్లడించారు. ఇదే విషయమై పోలీసులు స్పందిస్తూ కేటుగాళ్లపై 576 కేసులు నమోదైనట్లు చెప్పారు. ఎండుమిర్చి ధరలు రోజు రోజుకు పడిపోతుండటంతో పెట్టుబడి డబ్బులు కూడా రావడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతేడాది ఇదే సీజన్లో క్వింటాల్కు గరిష్ట ధర 23,000 రూపాయలు ఉండగా ప్రస్తుతం 15,000 రూపాయలు కూడా దాటడం లేదని చెబుతున్నారు. ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో ఈ వారం గరిష్ట ధర 14,800 పలికిందే. తాజాగా 14,000కు తగ్గిందే. నిన్న అత్యధిక కొనుగోళ్లు 11,000 రూపాయల నుంచి 13,000 రూపాయల మధ్య జరిగాయని రైతులు తెలిపారు. చూసారుగా, ఇవి ఇవాల్టి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు.